వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి అనడం కంటే హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ జనసేన పార్టీ మధ్యన తీవ్రమైన యుద్ధం మొదలైపోయింది. అంటే ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలపైన మనతో చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. నిన్న జరిగిన మంగళగిరి జనసేన మీటింగ్లో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు. అంటే మొదటి నుండి పవన్ కళ్యాణ్ నీతులు చెప్పుకుంటూ వచ్చి ఈరోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. వైజాగ్లో వైసీపీ వాళ్ళు దాడులు చేశారు. వైజాగ్లో ఉద్రిక్తతలకు గొడవలకు జనసేననే కారణం, మాపైన దాడులు చేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ వాళ్ళనే బండబూతులు తిడుతున్నాడు అంటున్నాడు. అంటే దీనిపైన మీరేమంటారు? రాజకీయాలు ప్రజెంట్ రాజకీయ క్రీడ కింద పరివర్తించిందండి. రాజకీయ క్రీడ ఆడడానికి నీ సామర్థ్యం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రాజకీయ క్రీడలో రాజకీయ సామర్థ్యం లేనప్పుడు రాజకీయ క్రీడలో ఆడే ఆట వస్తువు కింద మిగిలిపోతావు. దాన్నే ఒక ఉదాహరణకి ఒక ఫుట్బాల్లో ఒక టీం వేసెస్ ఒక టీం ఉన్నప్పుడు మూడో రాజకీయ పార్టీ కానీ ఉన్నప్పుడు బంతిలా మిగిలిపోయావు. అదే ఫుట్బాల్ కింద. అప్పుడు ఏమవుతుందంటే డ్రిబ్లింగ్ జరుగుతుంది. ఆ డ్రిబ్లింగ్లో మీ పరిపక్వత ఎక్కడైతే ఉందో అది ఇన్నాళ్ళు మీకు నటనా సామర్థ్యంతో నటిస్తూ నెట్టుకొచ్చారు. నిజంగా గ్రౌండ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అవగాహన రాహిత్యంతోనూ పరిపక్వత లేమితో జరిగిన ఉపద్రవాన్ని నిజంగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్రాప్లో బొక్కబోర్లో పడ్డారు మీరు. దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు పరిరక్షించారు. ఎందుకు అంటే ఒక విషయం చెప్తాను మీకు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కోడికత్తి విషయం మీకు అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది. సో ఆ కోడికత్తి నేపథ్యంలో ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్లో అసలు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ టెరిటరీ అంతా సిఏఎఫ్ కంట్రోల్లోనే ఉంటుంది సార్. అవును. సిఏఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కంప్లైంట్ లాంచ్ చేస్తే అది ఇమీడియట్గా ఎన్ఐఏ దర్యాప్తుకి లీడ్ అయింది. వెసెస్ ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట ప్రెమిసెస్లో ఒక ఇనప వస్తువుతో దాడి జరిగితే రోజా గారి అనుచరుడు, రోజా గారు అంటే మంత్రివర్యుల యొక్క అనుచరుడి మీద దాడికి అతనికి బుర్ర కన్నం పడింది, స్టిచ్చెస్ పడ్డాయి. అది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. పోలీస్ 0 ఎఫ్ఐఆర్ లాంచ్ చేయబడింది. పాయింట్ 1, ఒక నాయకుడు నాయకత్వ లక్షణాలతో ముందుండి నడిపించవలసిన నేపథ్యంలో అది మంచైనా చెడ్డైనా బాధ్యత వహించవలసింది పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది. దాని కంటిన్యూషన్ ఎప్పుడైతే ఈయన హోటల్లోకి వెళ్ళాడో నోవాటెల్ హోటల్లో స్టార్ట్ అయిన జర్నీ నోవాటెల్తోనే పరిసమాప్తమైంది. చూసుకొని కావాలంటే ఈ మధ్యలో జరిగిన నేపథ్యంలో ఎప్పుడైతే అల్లర్లు చేయడానికి ఒక వెసులుబాటు లేదా హత్యా ప్రయత్నం కింద కేసు ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఈయన నోవాటెల్ హోటల్లో ధర్నాకు చేస్తాను అంటే ధర్నా చేయడానికి ముందు సంగతి కూడా చెప్పాలి. కళ్ళ ముందు అరెస్టులు జరిగి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం డోర్ తలుపు కూడా తీయలేదు. హోటల్ రూమ్లోంచి బయటికి వెళ్ళలేదు ఈయన. అలా పైనే ఉన్నారు సార్. పైనే ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలని నాతో పాటు డిబేట్లకు వచ్చి ఎంతోమంది సహచరులని అరెస్ట్ కాబడ్డారు. అప్పుడు ఆయన నిలబడలే. ఈయన మాట్లాడింది ఏంటి? పోలీస్ వ్యవస్థను గెరావ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే పోలీస్ వాళ్ళు 307వ సెక్షన్ పెట్టచ్చు హత్యా ప్రయత్నాలు. కానీ కోర్టు 303 కింద దాన్ని పరివర్తించమని పరిరక్షించిన విధానం మర్చిపోయారు. అంటే వ్యవస్థలు ఏ విధంగా అక్కడికి వస్తున్నాయో ఈ విషయంలోంచి విషయ పరిజ్ఞానం లేకుండా చేసిన ఒక రగడకి పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించక మునిపే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత విచక్షణ పడి బాబు వెనక్కరా అని చెప్పి వెనక్కి లాక్కుని వస్తే ఆ ఆవేశాన్ని నియంత్రించుకోలేక భావావేశాన్ని ప్రకటిస్తూ ఆ ప్రశ్న కాకుండా వాళ్ళ కార్యకర్తలు అడ్రస్ చేసిన విధానాన్ని చూస్తే ఆయన మాట్లాడిన భాష, మనం ఎక్కడ రాజరిక వ్యవస్థలో ఉన్నామా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ 2022వ సంవత్సరంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు అపోజిషన్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు పాలించడానికి వచ్చిన 151 సీట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో వీళ్ళకన్నా ఎవరైనా అవహేళనలకు గురయ్యారా? ఒక విషయం చెప్తా, వెన్నుపోటు అన్న భారాన్ని ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు దిగమింగుకుంటున్న కష్టమనిష్టం పడుతున్నారు కదా. ఆయన ఈ విధంగా ఎప్పుడైనా ప్రతిస్పందించారా 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, తర్వాత వచ్చి 16 నెలలు జైల్లో ఉన్నామని చెప్పి నువ్వు దొంగవి దోపిడీదారుడు నిన్నన్నప్పుడు కూడా ఆయన ఏ రోజైనా ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలను ఎప్పుడైనా అడ్రస్ చేశారు? అక్కడే తెలుస్తుంది రాజకీయ పరిపక్వత లేదని. ఇది ప్రజాస్వామ్యం. పైపించి మీరు మాట్లాడిందంటే పేక నొక్కి చంపేస్తావా? 1-to-1 ఫైటింగ్కి వెళ్తావా?
అండ్ కర్రలు, రాళ్ళు, ఇనప హాకీ స్టిక్లు ఇవన్నీ పట్టుకొని యుద్ధానికి తయారు చేస్తున్నావా? అంటే మనం ఎక్కడ రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో అపోజిషన్ లీడర్గా ఉన్నవాడు ప్రజల మనసులు గెలుచుకోవడానికి, ఉదాహరణకి నాటి ఆయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాదయాత్రతో ప్రజల మనసులు ఎలా గెలిచి అధికారం సాధించుకున్నాడు ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ అంటే రాజకీయ క్షేత్రంలో మీకు చెప్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాయుతంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుంటూ పాదయాత్ర చేసి అధికారాన్ని వశపరుచుకునే విధానంలో ప్రజల మనసులు గూర్చుకున్నారా? ప్రజల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటని ఆయుధాన్ని వాళ్ళ పక్క మలుచుకోవడానికి ప్రజల మనసులు ఎలా గెలుచుకోవాలో అన్నది రాజకీయంగా రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నంలో ఆవేశిత భావావేశ క్షణికావేశంలో పుట్టిన పార్టీ ఈ జనసేన పార్టీ. 2014లో ఏముంది, విభజన జరుగుతున్న గాయాల నుంచి ప్రజలందరూ ఏంటి ఎలా అనుకున్నప్పుడు ఒక ఓదార్పుగా ఆవిర్భవించిన పార్టీయే కదా ఇది. మీకు నాకు అదే ఆవేశం ఉంది, రాష్ట్రం విడిపోతుంది ఏంటని సమైక్యవేదలు. అప్పుడు మేము అనుకుంటున్న పరుచ భాషలు అన్నీ కలిపి సింక్రనైజ్ చేస్తూ ఆవేశాలు ప్రదర్శిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కుని చేర్చుకున్నారు. అప్పుడు పార్టీగా ఏం ఆవిర్భవించలేదు. ఎస్, ఈయన చంద్రబాబు నాయుడు గారితో కలిశారు కాబట్టి నా మన్ననలు. అందుకనే ఆయన రాజకీయ పునరావాస కార్యక్రమం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే మొదలైంది. అందుకే మీరు గమనించలేదు, చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది, యూనివర్సిటీలో అట్లా చదువుకున్న వాళ్ళకి ర్యాగింగ్ అన్నది ఒకటి ఉంటుంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబు నాయుడు గారు చేసిన ర్యాగింగ్లో జనసేన పార్టీ ఉక్కిరి బిక్కిరే ఆ ర్యాగింగ్ని భరించలేక తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర హక్కును చేర్చడానికి వెళ్ళి, బాబు శరణు నీ రాజకీయాలు నా వల్ల కావట్లేదన్నప్పుడు 10 మెట్ల కిందకి దిగి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రెస్ మీట్ పిలిపించుకొని, బాబు రాజకీయాలు నేను ముందుండి చేస్తే వెనకాతలు ఉండు. దీంట్లో మీరు ఇంకోటి గమనించట్లేదు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర చిరంజీవి గారు చేతులు కట్టుకుని నిలబడి అన్నారు అన్నదానికి మనోభావాలు అట్టైనట్టు ప్రోక్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, నిన్న ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిరంజీవి గారు ఎలా చేతులు కట్టుకుని ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగే చేతులు కట్టుకుని ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తా, ఈయన నిన్న మాట్లాడిన దాంట్లో ఎలిమెంటరీ స్కూల్లోనూ, చిన్న స్కూల్లోనూ, మిడిల్ స్కూల్లోనూ చదువుకున్నట్టుగా అదే భాషకి కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నాను, నేను కూడా మాట్లాడగలను. దానికన్నా ఎక్కువ చదువుకోలేదు కదా, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే డిస్కంటిన్యూడ్ అయినా. అంచేది ఏమవుతుందంటే, ఒక స్థాయి కలిగిన రాజకీయ నేపథ్యంలో రాజకీయ భాష వేరు, రాజకీయ విధానాలు వేరు. విధానం భాష లేనప్పుడు నిన్నటితో ఈ దాష్టికానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే చాలా ఉపద్రవం ఉందని ఒక పెద్ద మనిషి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నియంత్రించిన పవన్ కళ్యాణ్కి చూడండి. దానికి ఆయన 10 మెట్లు కిందకి దిగాడు. దేనికి? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. అక్కడ కనుక ఆయన పరిరక్షించకపోతే ఇవే భావావేశాలు రేపొద్దున ప్రజల్లోకి వెళ్తే, ఆల్రెడీ ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి త్రూగా జరుగుతున్న దాష్టికాలను నిర్వహించుకోలేక ఏం చేయాలో తెలియని సతమతమవుతున్న ఈ ప్రజలకి రాబోయే 2 సంవత్సరాల లోపల జరగబోయే ఎలక్షన్లతో ఒక ఉపశమనం రాబోతుంది. వాళ్ళు నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. అక్కడ అగ్గికాజ్యం చూడనట్టు ఈయన కూడా ఇదే ప్రస్థానంతో ముందుకెళ్ళారు అనుకోండి, ఇదే భావావేశాలతో. అంటే రేపొద్దు నేను వస్తే ఖచ్చితంగా నేను కొడతాను, నేను అధికారంకి వస్తే ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, నీ అంతు చూస్తా, మేమే ఆయన మాట్లాడిన భాష ప్రకారం మేము అది కాదు, మేము కూడా అంతే ధీరులు సూర్యులు. 2 విషయాలు చెప్తా, మీకు నాకు ఆ భాష రాదా? కానీ అక్కడ సంయమనం, విచక్షణ, ఇంగిత జ్ఞానం వాడవలసిన అవసరం ఉందా లేదా? ఎన్నటిదాకా మీరు ముసుగేసుకుని ఉన్నారు ఆ భాష మాట్లాడకుండా సంయమనం పాటిస్తూ. ఒరిజినాలిటీ బయటకు వచ్చింది కదా. మీ భార్యల విషయం మీరే చెప్పుకున్నారు. నేను ఎన్నో విశ్లేషణలో చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు తేలితే కుక్కతో కట్టుకుని గోదావరి ఎత్తినట్టు, లేదంటే అడుక్కు తినిపోతారని దానికి నేను ఇవాళ జస్టిఫికేషన్ ఇస్తాను. ఎలా అంటే, ఆయన బంధాలు మీకు చేతనైతే 3 సార్లు విడాకులు ఇచ్చుకోండి అంటే, ఫస్ట్ సెటిల్మెంట్ 5 కోట్లు, రెండోసారి సెటిల్మెంట్కి ఆస్తులన్నీ ఇచ్చుకుంటే నాలాటోడికి మీలాటోడికి స్థాయికి రోడ్డు మీద ముష్టి ఎత్తుకోవాలి మనం. ఇది అవసరమా? ఆయనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఎందుకు బీజేపీతో ఎమ్మలేకపోతున్నాడంటే, హిందూ ధార్మికత మీద ఆధారపడిన భారతీయ సంస్కృతి, తర్వాత వివాహ చట్టాన్ని మనం ఎంత గౌరవిస్తాం, కుటుంబ వ్యవస్థలకు మనం ఇచ్చే కన్సర్న్ అండ్ గౌరవం. ఇవాళ భార్యాభర్తల మీద పొరపచ్చలు రావచ్చు, సర్దుకుని మనుగనిళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 99% ఉంటారు. రేరెస్ట్గా జరిగే 1% విడాకుల అనే సంస్కృతితో మిగిలిన 99% సమాజాన్ని మార్చడానికి మీరెవరు? ఆ విధమైన భావజాలాలు ప్రజల్లో ఇంజెక్ట్ చేయడానికి మీరెవరు? నాకు కుదరలేదు అంటే, కుదరలేకపోవడం అనేది ఎవరికీ కుదరదు. కానీ అక్కడ మనం విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో, సమసమాజ నిర్మాణం కోసం మన వంతుగా ప్రతి మగవాడు తగ్గుతుంది దాన్ని, నువ్వు తగ్గని దాన్ని కంపేర్ చేసుకుంటూ ఎలా అవహేళన చేస్తున్నావో కుటుంబ వ్యవస్థను గుర్తించుకో. దాన్ని విశ్వసనీయత అంటారు. ఇవాళ 2 స్థానాల్లో మీరు ఓడిపోవడం అంటే ర్యాగింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ యూనివర్సిటీలో ఒక పార్టీ రూలింగ్ పార్టీ, ఒకసారి అపోజిషన్ పార్టీ, ఒకసారి రూలింగ్ పార్టీ, ఒకసారి అపోజిషన్ పార్టీ, ఈ యుద్ధ క్షేత్రంలో నిలకడ విశ్వసనీయత లేని కారణంగా మీ ఓటమి. దీన్ని డైజెస్ట్ చేసుకోలేక
నిన్న కాక మొన్న ఒక 5 కోట్ల రూపాయలు తీసి ఒక్కొక్కడికి లక్ష రూపాయలు పంపించి కానీ ఈ సినిమాటిక్గా ఇమీడియట్గా పరిణాత్మకంగా ప్రజలందరూ ఈ పక్క టర్న్అవుట్ అయిపోతారేమో. తర్వాత అదే సామాజిక వర్గం కోసం ఆనాడే ప్రజారాజ్యం చిరంజీవి గారు చేసిన దాష్టికం వెసెస్ ఈయన కొత్త పంథాలో చేసేస్తున్నాను కాబట్టి సామాజిక వర్గం అంతా ఈయన పక్క తిరిగిపోవాలని సినిమాటిక్గా విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్లో అది ఏ విధంగా జరుగుతుందో అలా ఊహించుకున్నాడు. అది ఎప్పుడైతే జరగట్లేదో ఆ విధంగా ఆ సామాజిక వర్గ పునరేకీకరణ జరగక యువతల ప్రజల్లో ఈయన ఇచ్చిన 5 కోట్లకి ఇమీడియట్గా టర్న్అవుట్ లేనప్పుడు భావావేశానికి గురై క్షణికావేశంలో నిన్న మాట్లాడిన విధానం. ఇవాళ ఆ మాటకు వస్తే ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ లాంటి ప్రాంతాల్లో ఇంత విష సంస్కృతి ఉండి ఈ దాష్టికాలు జరిగినా సరే ఏ అపోజిషన్ పార్టీ కూడా ఏ విధమైన భావజాలాన్ని కానీ ఈ విధమైన దాన్ని ఏమంటారు బహిరంగంగా దాడుల గురించి ప్రేరేపణతో కూడిన అంశాలతో ఈ రోజు దాకా ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఏ రాజకీయ పార్టీ ఆ విధంగా మాట్లాడలేదు. అందుకని మొక్కలే ఉన్నదాన్ని మోనే వంగున అని నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న 10 మెట్లు దిగి ఆయన చేసిన సంధాయింపులో ఇవాళ జనసేన పార్టీ ఉనికి అన్నది రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా కాబోతుంది. ఆయన్ని నమ్ముకున్న శ్రేణులకి ఆయన ఇచ్చిన పిలుపుకి 2 సింక్ కానట్టుగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో ఈ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అన్నదానికి రాజకీయ కార్యదీక్ష నిర్వర్తించుకోవడానికి స్థాపించబడిన జనసేన పార్టీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పరంగా ఉనికికే ప్రశ్నార్థకం వచ్చింది. నిన్నతో ఆయన మాట్లాడిన భాషతో రాబోయే రోజుల్లో ప్రజలకి ఈ పార్టీ అవసరమా అన్నది ఇంకొక ప్రశ్న కింద వెళ్తుంది. దీన్ని ఒక మరో కోణంలో కూడా చూడవచ్చు కదా సార్. అంటే వైజాగ్లో ఏదైతే ఎపిసోడ్ జరిగిందో ఆ ఎపిసోడ్లో వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా కార్యకర్తల్ని ఫ్యాన్స్ని పవన్ కళ్యాణ్ దిగ్బంధించేసింది. పూర్తిగా జనసేన కార్యకర్తల్లో పవన్ ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన నిరుత్సాహం వచ్చేసింది. అయితే నిన్న జరిగిన మంగళగిరి ఏదైతే ఆ మీటింగ్లో అంటే పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఫ్యాన్స్లో ఒక ఉత్సాహం తీసుకురావడానికి ఆ భాషను వాడి ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు కదా. ఉత్సాహం కోసం ఏది పడితే అది చేసేస్తారా? రెచ్చగొట్టడం అంటారు దాన్ని. మీకు తెలుసో తెలీదు. రెచ్చగొట్టే భావజాలాన్ని ప్రదర్శిస్తే సమాజంలో ఏమంటారో ఒకసారి మీకు తెలుసు. సమాజం వాళ్ళని ఏ కేటగరైజేషన్స్ ఇస్తుందో. అందుకనే భావావేశాలకు గురవ్వకూడదు, భావావేశాలను రెచ్చగొట్టకూడదు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ మాటకు వస్తే వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఇచ్చింది. నిన్న ఆయన మాధ్యమాల గురించి కూడా మాట్లాడుతూ టీవీ డిబేట్లకు వెళ్ళండి, నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళ వాటిలో ఏదైనా మాట్లాడితే వాళ్ళని తన్నండాన్ని ప్రేరేపణలకు గురి చేస్తాడు. ఇదే ఒక డెకరం మనం ఇవ్వాల్సింది. ఒక విషయం చెప్పాలండి, ఒక పార్టీలో ఒకళ్ళిద్దరు తప్పు మాట్లాడిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొడాలి నాని అనే వ్యక్తి మాట్లాడిన భాషకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇమీడియట్గా మంత్రివర్గం నుంచి తొలగించబడ్డాడు. సెకండ్ టైంలో అవకాశం లేదు. ఒక అధినాయకుడికి ఆ వెసులుబాటు ఉంటుంది. ఆ మాటకు వస్తే ఇక్కడ అయ్యన పాత్రుడు కానీ ఇంకోళ్ళు కానీ పట్టాభి కానీ మాట్లాడుతున్న భాషలకి అధినాయకుడు ఎలా డెసిషన్ తీసుకుంటాడు అన్నది రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. అంటే భాష అనేది చాలా రాజకీయాల్లో ముఖ్యంగా అది పార్టీలో కింద స్థాయి వాళ్ళు కనుక ఆ విధంగా ప్రవర్తిస్తే అధినాయకుడికి ఒక వెసులుబాటు ఉంటుంది. బట్ వేరేస్ అధినాయకుడు ఆ విధంగా ప్రవర్తిస్తే టోటల్ పిక్చర్ వెండితెర మీద ప్రజలకు అర్థం అవుతుంది. ఆ ఉపద్రవం నుంచి నేను రక్షించిన రక్షకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడే. చూసుకోండి కావాలంటే. అందుకనే ఆయన వెనకాతలుండి ముందుండి నేను నడిపిస్తానన్నాడు. అందుకని ఏంటంటే ఈయనతో పాటు మిగిలిన పార్టీలన్నీ కూడా పెరల్ కాస్ట్రో ఏం చెప్పాడు, యుద్ధం చేయడానికి అనువులేని సమయంలో జైల్లో ఉండమన్నాడు. అదే వర్తిస్తుంది. ఇవాళ నువ్వు యుద్ధానికి నీ దగ్గర సామర్థ్యం ఏంటంటే ప్రజల మనసులు గెలుచుకోవడానికి నీ దగ్గర ఉన్న పంద సరైనది కాదు. అప్పుడు ప్రజల మనసులు మనల్ని పొందాలంటే ఆవేశకావేశాలకు గురికావు. కాబట్టి 10 మెట్లు దిగొచ్చిన చంద్రబాబు నాయుడు పక్కకి నెట్టబడిన పవన్ కళ్యాణ్ గారిని చూడండి. అంతేగాని ఇందులోంచి ఏదో పొత్తులు పడలేకపోతున్నాయంటే మొదటిదానికే దిక్కు లేదు, పార్టీకే గుర్తింపు లేదు. పార్టీ క్రమబద్ధీకరణగా స్ట్రైట్ లైన్ మెథడ్లోనూ ఒక రైట్ ట్రాక్లో లేనప్పుడు పక్కదారి పడుతున్నప్పుడు సాటి అధికారిక పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీగా ఒక చేయూత పథకం కింద దాన్ని అభివర్ణించండి. అంతేకాని పక్కదారి పడుతున్నవాడిని సాటి కొలీకని గతంలో చేసిన మంచికి అప్పుడు ఇంకా పార్టీ నిర్మాణం కాలే కదా 2014లో. వాళ్ళ పార్టీని ఇప్పటికైనా నిర్మించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక వెసులుబాటు కింద దీన్ని అభివర్ణించుకోండి. అయితే పవన్ కళ్యాణ్ దాదాపు ఈ వైజాగ్ ఎపిసోడ్ జరగనంత వరకు ఆయన తగ్గలేదు ఎక్కడ. కానీ నేడు చంద్రబాబు నాకు ఒక విషయం చదివి కడుగుతానండి. వైజాగ్ అయిన శ్రేణుల్లో బల ప్రదర్శనకి వెళ్ళాడా, జనవాహిని కార్యక్రమంకి వెళ్ళాడా? తగ్గేదే లేదంటే దేనికి తగ్గాలి? ఇప్పుడు ఆల్రెడీ ఒక విషయం చెప్తున్నాను. అమరావతి రైతులు పాదయాత్ర ఒకటి, విశాఖ గర్జన, 2 విషయాలు ప్రజలకు అర్థం అవ్వాలి. 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా కష్టమో నిష్ఠూరమో 11,000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కానా పైసా అభివృద్ధి అవహేళన చేయబడిన చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో అమరావతిలో ఒక తట్టడ మట్టి కూడా అయినప్పుడు అది పాజిటివా నెగిటివా? దాన్ని ప్రజల్లో నెగిటివ్గా చర్చనీయాంశం చేయించడం మానేసి ఈ అమరావతి రైతులు తలకాయ నొప్పి దేనికి? 2వ పాయింట్, విశాఖ గర్జన.
3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. అదే విశాఖ గర్జన. ఇది ప్రజల్లో చర్చనీయాంశం కావాలి. ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ప్రదర్శించారు. మీరు గమనించారా? దీన్ని చర్చనీయాంశం కానివ్వకుండా ఉండడానికి కోసం ఏం చేశారు? ఈ పవన్ కళ్యాణ్ గేమ్ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎవరు పడినట్టు ట్రాప్లో? అసలు నిజంగా విశాఖ గర్జన ప్రభుత్వ వ్యతిరేక విధానం కింద అభివర్ణించారు. ఏది? ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుని అమరావతి రాజధానికి కన్ఫైన్ అయింది. అవును. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ధర్మాన ప్రసాద్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ధర్మశ్రీ చీఫ్ విప్గా ఆయనలో అవంతి శ్రీనివాస్ గత మంత్రిగా, మిగిలిన గురునాథ్ గారు అబ్బాయి అమర్నాథ్ గారు, వీళ్ళు మంత్రి స్థానంలో ఉండి వీళ్ళందరి ఆధ్వర్యంలో రోజా గారు ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి వచ్చి వాళ్ళు కూడా 3 రాజధానుల బిల్లు విరమించుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఇది ప్రజల్లో ఎక్కడ చర్చనీయాంశం అవుతుంది, నాలాంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడతారని దాన్ని పక్కదారి పట్టించడానికి సహాయ సహకారాలు అందించిన పవన్ కళ్యాణ్ ఎవరు ట్రాప్లో ఎవరు పడ్డారో గమనించండి. మీకు అర్థమవుతుందా? అదే బీజేపీ పొత్తుకున్న ఔదార్యం. ఆ ఔదార్యం నుంచి ఎవరు పరిరక్షించబడుతున్నారు? నమ్ముకున్న బీజేపీ, ఇక్కడ వాళ్ళ అడుగుజాడలు నడుస్తున్న వైఎస్ఆర్సీపీ పరిరక్షిస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ఉపద్రవం కోసం వేసిన రాజకీయ ఎత్తుగడ కింద అభివర్ణించండి. దీంట్లో ఆట వస్తువు కింద ఆడబడిన పవన్ కళ్యాణ్, ఎంతకన్నా ఇంకేం లేదు దీంట్లో. నిన్న ఒక వ్యాఖ్య చేశాడు సార్ పవన్ కళ్యాణ్. ఏదైతే ఏపీలో ఉన్న అంటే కాపు వర్గం లేదా కాపు నాయకులందరూ ఏకం కావాలి, ఒక బలమైన నాయకుడిని సపోర్ట్ చేయాలని చెప్పాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడు కాదని చెప్పుకున్నాడు కదా, సపోర్ట్ చేయాలా అని అంటున్నాడు. అంటే కాపు కమ్యూనిటీని ఏపీలో డెవలప్ చేయాలని, అంటే రాజ్యాధికారం కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి రావాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యమని భావిస్తున్నారా మీరు? అప్పుడు మరి బీసీలు ఏమైపోతారు? అదే కదా సార్, మరి బీసీలు ఏమైపోతారు? బీసీలు ఓటు బ్యాంక్ ఎవరికి ఉంది? చంద్రబాబు టీడీపీకి ఉంది. ఇప్పుడు ఇటు నుంచి ఎటు డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళందరూ? హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. ఓటు విచ్ఛిన్నం కారణం దగ్గర నుంచే కదా ఈ సంస్కృతి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమవుతుంది? బీసీ పట్టుకొమ్మ టీడీపీ సార్, కాపు సామాజిక వర్గం టీడీపీ నెత్తిన పెట్టుకుంటే బీసీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి ట్రావెల్ అయిపోతుంది. అంతే జరిగేది అదే కదా సార్. ఎవరికి ఎవరు సహకారాలు అందిస్తున్నారో ఒకసారి గమనించుకోండి. ఎవరికి దత్తపుత్రుడిగా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి. ఆల్రెడీ దత్తుడు టైప్లో బీజేపీతో ఉంటూ బీజేపీని నమ్ముకున్న వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించబడుతున్నాయో చూసుకోండి. ఓకే సార్. ఇంకొకటి పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఫ్లోలో ఒక మాట అనేసాడు, తెలంగాణలో కూడా యాత్ర మొదలు పెడతా, అది కొండగట్టు నుంచి 7 నుంచి 14 సీట్లు మీరే డిసైడ్ చేయండి చెప్పారు. ఒక అధినాయకుడిగా నేను 7 స్థానాలు నిలబడిపోతున్నాను, 14 స్థానాలు నిలబడిపోతున్నాను, నాకు ఎంత సామర్థ్యం ఉంది, ఇక్కడ ఇంతమంది ఉన్నారు వీళ్ళు అని చెప్పుకోలేని స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ 7కి 14కి మధ్యలో ఇంకొక 7 ఉందన్న విషయం మర్చిపోయి అవగాహన రాహిత్యంతో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో మీరు లేకపోతే మేం లేను అన్న దాంట్లో అంతా నేనే అన్న దాని గురించి అర్రులు చేస్తున్నా. నేను వెళ్తే ఎప్పుడైతే పోలీస్ ప్రొటెక్షన్ లేదు, నేను వస్తే నాకు ప్రొటెక్షన్ లేదు, నేను మాట్లాడుతుంటే వేరే వాళ్ళు నన్ను ఎందుకు అంటారు, అన్నిట్లోనూ నేనే అన్న స్వార్థంతో ముడిపడిన జనసేన అధినాయకుడికి వాళ్ళకి వత్తాసు పలుకుతున్న వాళ్ళే తెలుసుకోండి. స్వార్థ ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ ఆవిర్భవించినా కుల సమీకరణాలతో చర్చించుకుందామని డిసైడ్ అయినా సరే ఉపద్రవాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి. అదే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించినాడు. ఏదో రాజరిక వ్యవస్థలాగా ఆయుధాలతో యుద్ధాలు చేస్తాం, సామంతరాజులను ఎదుర్కొనడం ఉండదు. ప్రజల మనసులు గెలుచుకొని ఓటు హక్కు అనే ఆయుధంతో ఓటుని పరివర్తన చెందించుకొని ఆ పార్టీ కైంకర్యం చేసుకున్నప్పుడే విజయం వరిస్తుంది తప్ప యుద్ధానికి సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది. రాజకీయ యుద్ధం ఉన్న దాంట్లో మీ యొక్క ఔన్నత్యం నిన్నటితో ఎస్టాబ్లిష్ అయింది. ధన్యవాదాలు.